యోహాను సువార్త 6వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాము. ఇక్కడ యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టేటువంటి సందర్భం ఇది. ఇక్కడ అన్నాడు కదా, 5 చిన్ని రొట్టెలు 2 చిన్ని చేపలు అని అన్నప్పుడు మీకు గుర్తు రావాలి యేసుక్రీస్తు ఆహారం పంచిపెట్టిన సందర్భం అని. బైబిల్ చదివినప్పుడు అందులో ఉన్న విషయాల్ని మీరు గమనించాలి. ఎందుకు ఇలా చేశాడు, ఏం చేశాడు, అక్కడ ఎందుకు అలా జరిగింది అనేది గమనించాలి. అలా గమనించకపోతే మీరు బైబిల్ ఎంత చదివినా అది పుస్తక రీతిలో చదువుతున్నట్లే కానీ ఆధ్యాత్మికంగా కానీ దేవునిని అర్థం చేసుకునే విషయంలో కానీ జ్ఞానయుక్తంగా చదువుతున్నట్లు కాదు. దీన్ని ఏమన్నారంటే ఫీడింగ్ ఫర్ ద జీసస్ అని అన్నారు. యేసుక్రీస్తు ఆహారము పెట్టుట. 5,000 మందికి ఆహారాన్ని పెట్టడము అంటే ఇక్కడ దేవుడు ఒక గొప్ప అద్భుత క్రియ జరిగించాడు. పిల్లవాడిచ్చిన ఆహారం, చిన్నవాని చేతిలో రొట్టెలు అనేది ఇది ఈ చిన్న ప్రసంగానికి గల టైటిల్గా మనం చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ 5,000 మందికి ఆహారం పెట్టడానికి ఒక చిన్నవాడిచ్చినటువంటి 5 చేపలు 2 రొట్టెలు దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ చూడండి, 3 రోజులు ఇంచుమించు కొండ మీద యేసుక్రీస్తు ప్రసంగం చేశాడు. ఆ 3 రోజులకి సరిపడా చాలా మంది ఆహారం తెచ్చుకుని ఉండొచ్చు, వినడానికి వచ్చి ఉండొచ్చు, లేదా అక్కడ విన్నటువంటి వాళ్ళు ఆ తెచ్చుకున్న ఆహారం అయిపోయి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడంటే శిష్యుల ద్వారా ఆహారం పెట్టించాలని అక్కడ అనుకున్నాడు. సరే, అక్కడ చూసినప్పుడు ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలను 2 చిన్ని చేపలను ఉన్నవి. అసలు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ చిన్నవాడు అక్కడ ఎందుకున్నాడు? ఇది ప్రశ్న. ఈ రోజున మనము గమనించాల్సింది ఏంటంటే, ఆ చిన్నవాడి గురించి నేను చెప్పదలిచాను. ఇప్పుడు మీరు చిన్నవాళ్లే కదా, అతనిలో ఉన్నటువంటి ఒక 4 మంచి లక్షణాలు చెప్తాను చూడండి. ఆ చిన్నవాడిలో ఉన్నటువంటి 4 మంచి లక్షణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గివింగ్ నేచర్, ఇచ్చే స్వభావం కలిగి ఉన్నాడు ఆ చిన్నపిల్లవాడు. అక్కడ నెతగ్గానే లేదా అడగగానే ఎవరి దగ్గర ఆహారం ఉంది అని అన్నప్పుడు బహుశా ఆ చిన్న పిల్లవాడు నా దగ్గర ఆహారం ఉంది ఇదిగో అని తీసుకొచ్చి యేసుక్రీస్తుకి ఇచ్చాడు ఆహారం. యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారం పెట్టాడంటే, కానీ ఈ చిన్న పిల్లవాడు యేసుక్రీస్తుకే ఆహారం ఇచ్చాడు. ఎంత గొప్ప విషయము ఆలోచన చేయండి. యేసుక్రీస్తు అద్భుతం చేయాలంటే అక్కడ ఆ చిన్న పిల్లవాడు ఇచ్చిన రొట్టెలు ఆధారమైన చేపలు అంటే ఇచ్చే స్వభావం కలిగి ఆ చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఈ రోజున మీరు కూడా కలిగి ఉండాల్సింది ఏంటంటే, పిల్లలుగా ఉన్నప్పుడే ఏ గుడ్ నేచర్ అండ్ గుడ్ ఫ్యూచర్. ఎప్పుడైతే మంచి స్వభావం కలిగి ఉంటారో మంచి భవిష్యత్తు మీకు దేవుడిస్తాడు. ఆ చిన్న పిల్లవాడు ఏం చేశాడంటే రొట్టెల్ని తీసుకెళ్లి యేసుక్రీస్తు శిష్యులకి ఇచ్చాడు. ఇచ్చే గుణం ఉండాలి మనకి. రెండవది ఏంటంటే ఒబేయింగ్ ఫర్ ద పేరెంట్స్, తల్లిదండ్రులకి విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. 3 రోజులు ఏం పని అండి ఆ పిల్లవాడికి ఆ కొండ మీద? తల్లి తండ్రి తీసుకుని వచ్చారు ఆ పిల్లవాడిని కొండ మీదకి. అంటే యేసయ్య మంచి మాటలు చెప్తాడురా, యేసయ్య మాటలు వింటే మనకి ఆ జీవితం మారుతుందిరా, యేసయ్య మాటలు వింటే మన బ్రతుకులు మారుతాయిరా, యేసయ్య మాటలు వింటే మనకు ఆశీర్వాదం వస్తుందిరా అని వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళతోనే వచ్చాడు. లేదా వాళ్ళ నాన్న కుటుంబం తీసుకొచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు మాటలింటానికి వచ్చాడు. మరి మీరు మీ ఆదివారం పూట తల్లి తండ్రితో వెళ్తున్నారా చర్చికి? లేదా చర్చికి క్రమంగా వెళ్ళి కూర్చుని యేసయ్య మాటలు వింటున్నారా? అది ఒబేయింగ్ ఫర్ ద పేరెంట్స్, తల్లిదండ్రులకు విధేయత చూపించడం. మూడోది లిజనింగ్ ఫర్ ద గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని ఆ పిల్లవాడు విన్నాడు. దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఇప్పుడు నేను అడిగాను, చదివిన వాక్యంలో నుంచే ప్రశ్నలు అడిగితే ఒక్కటి చెప్పలేకపోతున్నారు. చదువుతున్నామంటే ఏదో పుస్తకం చదివినట్టు కాదు. అక్కడ ఉన్నవారి పేర్లు ఏంటని అడిగినప్పుడు పేర్లు తక్కువని చెప్పాలి. ఫిలిప్ ఉన్నాడు, ఫిలిప్ ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసుతో మాట్లాడుతున్నాడు. యేసు చుట్టూ కూడా శిష్యులు ఉన్నారు, శిష్యులతో పాటు చిన్నపిల్లవాడు ఉన్నాడు అని చెప్పగలగాలి ఇలా వరుసగా చూసుకుని. లేదనుకుంటే ఆ సందర్భం ఏంటి? ఆహారం పెట్టే సందర్భం, యేసయ్య ఆహారం పెట్టే సందర్భం అని చెప్పగలగాలి అనేటువంటి జ్ఞానోదయంతో మనం బైబిల్ని చదవాలి లేదా చూడాలి. తర్వాత 4వ మాటగా దేవుని నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. బ్లెస్సింగ్ ఫర్ ద గాడ్,
అంటే దేవుడు అక్కడ రొట్టెల్ని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనేక మందికి ఆయన వడ్డించాడు. వడ్డించినప్పుడు దేవుని యొక్క దీవెనలు లేదా దేవుని యొక్క ఆశీర్వాదం ఆ బిడ్డ కూడా పొందుకున్నాడని మనం నమ్మచ్చు. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతానికి కారణం ఎవరంటే చిన్నపిల్లోడు అయ్యాడు. ఆ పిల్లోడు ఇచ్చిన రొట్టెలైనవి. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో, దీవెన ఏదైతే ఉందో, దానికి కారణం లేదా అందులో పాలుభాగస్తుడిగా ఆ పిల్లవాడు కూడా ఉన్నాడని మనం నమ్మాలి. ఈ రోజున మనం ఎలా ఉంటున్నాము, ఎలా మాట్లాడుకుంటున్నాం మీరు అర్థం చేసుకోండి. మీ నోటంట ఎలాంటి మాటలు వస్తున్నాయి? బూతులు వస్తున్నాయా? చెడ్డ మాటలు వస్తున్నాయా? మూర్ఖపు మాటలు వస్తున్నాయా? మాట్లాడకూడని మాటలు వస్తున్నాయా? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాది తన విత్తనాలను మీలో నాటుతున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. మీరు చెడ్డ మాటలు పలుకుతున్నారంటే, చెడ్డ తలంపులు చేస్తున్నారంటే అది మీరు గమనించుకోవాలి. 10 ఆజ్ఞల్లో ఉంది. 10 ఆజ్ఞల్లో ఏముంది? నీ తల్లిని తండ్రిని సన్మానించవలెను, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు, అబద్ధమాడవద్దు, ఇంకా చాలా ఉన్నాయి. పిల్లలుగా ఉన్న మీకేం వర్తిస్తాయంటే దొంగిలింపవద్దు, మనది కాని వస్తువుని మనం ముట్టుకోవడం అనేది తప్పు. మనది కాదు కానీ ముట్టుకున్నామంటే అది తప్పు. తల్లి తండ్రిని సన్మానించాలి. సన్మానం అనేది లేకపోతే అంటే గౌరవించడం. సన్మానం అంటే కూర్చోబెట్టి దండలేసి సాల్వలు కప్పడం కాదు, గౌరవించడం. రెస్పెక్ట్ ఫర్ ద పేరెంట్స్. తల్లి తండ్రిని, అమ్మా నాన్న నీకైనా సహాయానికి నేను ఉపయోగపడినా లేదా నీకైనా హెల్ప్ చేయనా, ఈ ఎంతసేపు పరిగెలెట్టడం ఆడుకోవడం ఇదే కాదు. మనం ఉపయోగపడాలి చిన్నప్పటి నుండే తల్లి తండ్రికి. మీరు చూసినట్లయితే సమూయేలు జీవితాన్ని చూడండి, యోసేపు జీవితాన్ని చూడండి. యోసేపు ఏం చేస్తాడంటే బాలుడిగా ఉన్నప్పుడే తన అన్నలకి క్యారేజీ పట్టుకుని వెళ్తాడు. పొలం అడుగుతా దారిలో అందరిని అడుగుతా వెళ్తాడు క్యారేజీ పట్టుకుని. అంటే వాళ్ళ గొర్రెలు మేపుతూ ఉంటారు, గొడ్లు మేపుతూ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి అడుగుతా వెళ్తాడు. సమూయేలు ఏం చేశాడు? ఆ మందిరంలో విడిచిపెట్టి హన్న వెళ్ళిపోతే ఆ మందిరంలో ఏలీ గారికి దేవుని మందిరము తొడవడము, శుభ్రం చేయడం, ఏలీ గారికి సేవలు చేశాడు చిన్నప్పుడే. అలా గమనిస్తే ఎంతో మంది పిల్లలు ఉన్నారు మంచి ప్రవర్తన కలిగి. ఒకవేళ మనము ఇలా వింటున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటాం. నేను అలా ఉన్నానా అని అనిపించవచ్చు మీకు, నేను అలా ఉన్నానా అని. అప్పుడే నిజం బయటపడుతుంది, అప్పుడే సత్యం ఏంటో తెలుసుకోగలుగుతారు. నేను అలా ఉన్నానా అని అనుకున్నప్పుడు మీకు సత్యం ఏంటో తెలుస్తుంది. మీరు గమనించాలి. ఈ చిన్న పిల్లవాడు చేసిన గొప్ప పని ఇది మిగతా సువార్తల్లో రాయబడలా. చిన్న పిల్లవాడు ఇచ్చినట్లు. చిన్న పిల్లవాడిని ఎందుకు బహుశా యోహాను మెన్షన్ చేసాడో మనకు తెలియదు కానీ మనం ఈ చిన్న పిల్లవాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందులోనే చాలా మర్మము దాగి ఉంది. పిల్లలు ఎలా పెంచబడాలి, పిల్లలు ఎలా నడుచుకోవాలి, పిల్లలు ఎలా దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, పిల్లలు ఎలా తల్లిదండ్రులను అనుసరించాలి, పిల్లలు ఎలా దైవికమైన ప్రార్థనలు నేర్చుకోవాలి. మరి కొండ మీద చేసిన ప్రసంగం అంతా విన్నట్టే కదా పిల్లోడు. బహుశా ఎంత ధన్యత, ఎంత దీవెనలు. దేవుణ్ణి చూశాడు, దేవునికి సహాయకుడిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా అతనిలో ఉన్నాయి. సరే, ఈ రోజున కూడా ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి కాగలడు. ఎలా కాగలడో? తన జీవితాన్ని సరి అయిన మార్గంలో నడిపించుకోగలిగిన వాడు గొప్ప వ్యక్తి. మీరున్నారు. మనకి సామెతల గ్రంథంలో ఉంటుంది, నీ కన్ను కుడికైనను ఎడమకైనను తొట్టిల్లిపోకుండా నీ మార్గమును చక్కగా చేసుకొని నడువుము అని 4వ అధ్యాయం 25వ వచనంలో ఏముందంటే, నీ కన్నులు ఇటు అటు చూడగా సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకునుము. ఎంత చక్కని మాటలు, ఎంత స్పష్టంగా ఉన్నాయి. కుడి తట్టుకి వెళ్ళడం, ఎడమ తట్టుకి వెళ్ళడం అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. తల్లి ఒకటి తీసుకురమ్మని కొట్టు దగ్గరికి పంపించింది, తల్లి సండే స్కూల్కి వెళ్ళమని పంపించింది, తల్లి స్కూల్కి వెళ్ళమని పంపించింది. వెళ్ళే దారిలో ఎవరన్నా కనపడ్డారనుకో, వెళ్ళిన పని మర్చిపోయి వేరే పని చేసుకోవడం, బ్యాగ్ పక్కన పడేసి వేరే పని చేయడం, గమ్యాన్ని మర్చిపోవడం, వెళ్ళే పనిని మర్చిపోవడం. ఆలోచన చేయండి. ఈరోజు పిల్లలుగా ఉన్నారు మీరు. ఈరోజు బాలలే రేపటి పౌరులు అనే మనకి స్లోగన్స్ ఉన్నాయి. ఈరోజు మీరు చిరు దీపాలు. రేపొద్దున్న మీరు మంచిగా ఎదిగితే మీ తల్లిదండ్రుల్ని ఇంట్లో చక్క కాలు మీద కాలేసుకుని దర్జాగా లేదా క్షేమంగా ఉండేలా పెంచగలుగుతారు.
ఎవరైతే ఇప్పుడు కుడి తట్టుకు ఎడమ తట్టుకు వెళ్ళిపోయే పిల్లలుగా మీరు ఉంటారో వాళ్ళు మీ తల్లిదండ్రులను పెంచడం కాదు కదా, మీ తల్లిదండ్రులు రోజు ఏడ్చేవారిలా తయారు చేస్తారు. ఈ రోజున చాలా కుటుంబాల్లో చూద్దాం, పెద్దోళ్ళు అయినప్పుడు తాగిడికి బానిసలై, వ్యసనాలకు బానిసలై, లేదా జోదాలకు బానిసలై, బెట్టింగులకి బానిసలై తల్లి తండ్రిని గుండెలు బాదుకునేలా చేస్తున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. నువ్వు నేర్చుకునే లక్షణాలు ఎలా ఉంటున్నాయి చిన్నప్పుడే, నువ్వు నడిచే నడక ఎలా ఉంటుంది చిన్నప్పుడే, నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి చిన్నప్పుడే, నీ ఆలోచన తీరు ఎలా ఉంటుంది చిన్నప్పటి నుంచే ఆలోచించుకో. తల్లి తండ్రికి సహకారిగా ఉంటున్నావా, తల్లి తండ్రిని ప్రేమించేవాడిగా ఉంటున్నావా, తల్లి తండ్రిని ఉపయోగపడేవాడిగా ఉంటున్నావా? ఆలోచించుకుంటారని కోరుతూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నా. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంట్లో దీవించును గాక. నేను చిన్న